चलो करो। ये हम आ गए होटल। हमारे होटल का नाम है स्ट्रैट और वो है रैट जो जा रहा है। अब मैं जाऊंगी। ये पुलिस है, यहाँ की पुलिस। ए रुको 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 रुको। चलो चलो चलते हैं। आ जा रहे लास वेगास। लास वेगस बेबी। बाय बाय। ఉన్నట్టుండి లాస్ వేగాస్కి ఎందుకు అబ్బా అని అనిపిస్తుంది కదా. చెప్తా क्या हुआ? फट भी गई। कुत्ते की तरह गिरी जा रही है। मैं क्या पकड़ूं समझ में नहीं आया था मुझे। ఇన్నిసార్లు కింద మీద పడుకుంటూ ఎందుకు వెళ్ళాలి లాస్ వేగాస్కి అంటే ఇండియా నుంచి మా అన్నయ్య వచ్చాడు. సో కలవడానికి వెళ్తున్నాం. మా అన్నయ్య పేరు అశోక్. ఇంతకీ ఈ అశోక్ ఎవరు? అశోక్ మా పెద్దమ్మ వాళ్ళ పెద్దబ్బాయి. నీట్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే నాకు కజిన్. చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర కాదు కానీ ప్యాసివ్లీ కలిసి పెరిగాం. మా ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్లో అయినా సరే మేము చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇన్ షార్ట్ మా ఇద్దరిది చిన్న కథ కాదు. లాస్ వేగాస్కి వెళ్ళడం మేము కూడా ఫస్ట్ టైమే. మన ఇండియాలో ఆల్మోస్ట్ గోవాకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది ఒకేసారి. ఎటు పక్క చూసినా కూడా టూరిస్టులే ఇక్కడ. నేను లాస్ వేగాస్ అంటే ఏదో పెద్ద సిటీ లాగా, ఐ మీన్ నార్మల్ సిటీ లాగా ఉంటుందేమో అనుకున్నా కానీ అంత పెద్ద సిటీ ఏం కాదు. కానీ ఒక్కసారి మాత్రం డెఫినెట్గా చూడొచ్చు. हमारा नया गाड़ी में ये हमें फिलहाल के लिए कोरोला मिली है। रैम देख के कोरोला मिली है। तो मिनी मिल रही थी पर हमने सोचा नहीं लेंगे। स्फेयर स्फेयर दिख रहा है। वो है हमारा होटल। वो है ना स्ट्रैट। स्ट्रैट वो टावर है उसके बगल में स्ट्रैट। हाँ हाँ मतलब वही है। फर्स्ट मील इन लास वेगास। मैगडी। फ्राइज एंड बर्गर ओनली। गॉर्डन रैमजी की बर्गर के बजाय मैगडी का बर्गर। ये भेदभाव क्यों? దీంట్లో పడుకున్నాడు అంట వీడు. ఆ నగెట్స్ అప్పుడు తెచ్చుకొని తిరిగిండే ఉన్ననే ఇలా లైక్ ఐ వాంట్ టు కీప్ ఇట్ లైట్ ఎనీవే. ఇంకా పొద్దునే లేచి మళ్ళీ వీళ్ళు ఈవెంట్కి వెళ్ళి దాని తర్వాత బయట తిరుగుతాం. పొట్టోడు కూడా ఇంకేం పని చేయొద్దు నువ్వు బాగా తిరుగు అని చెప్పి పంపించాడు. నువ్వు పని చేద్దాం అస్సలు పని చేయమని.